హే గైస్, సో ఇవాళ నేను చికెన్ తెచ్చుకున్నా. ఇది 1 వీక్ సరిపోవడంతా మన ప్రోటీన్ చికెన్తో మినిమం ఒక డైలీ 200 గ్రామ్స్ అట్లా సరిపోతుంది. సో దాన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటున్నా, జస్ట్ మ్యారినేట్ చేసుకొని పక్కకు పెట్టుకుంటా. జస్ట్ ఫస్ట్ అయితే కట్ చేస్తున్నా. రీసెంట్గా చాలా మంది ఫ్రెండ్స్ అడుగుతూ ఉండే, ఒకగా ఇద్దరు కాదు, ఫిజియోథెరపిస్ట్ జాబ్స్ ఎట్లున్నాయి, ఆడ సిచ్యువేషన్ ఏంది అని అడుగుతూ ఉంటే, ఇప్పుడు నేను యాక్టివ్ అప్లై చేసిన జాబ్స్, బట్ ఇక్కడ ఏం నడుస్తుంది అంటే రిక్రూట్మెంట్ ఫ్రీజ్ నడుస్తుంది ప్రజెంట్. ఆ బ్యాండ్ 5 ఫిజియోథెరపిస్ట్లో అయితే రిక్రూట్మెంట్ చాలా తక్కువ ఉంది. జాబ్స్ సెర్చ్ చేసినప్పుడు కూడా బ్యాండ్ 6, బ్యాండ్ 7 ఫిజియోథెరపీ వేకెన్సీస్ అయితే కనిపిస్తున్నాయి, కానీ బ్యాండ్ 5 అయితే ఒక 10 జాబ్స్ నార్మల్గా వేకెన్సీస్ కనిపిస్తే దాంట్లో ఒకటి బ్యాండ్ 5 ఫిజియోథెరపిస్ట్ జాబ్ అయితే ఉంది. సో ప్రజెంట్ అయితే చాలా టఫ్ ఉంది. అండ్ ఇక్కడ జాబ్ మార్కెట్ ఎట్లుంది ఏందనేది మీరు కనుక్కోవాలనుకుంటే నేను కొన్ని వెబ్సైట్స్ చెప్తా. ఆ వెబ్సైట్స్ ఏంటి అంటే ట్రాక్ జాబ్స్ ఉంటుంది, ట్రాక్ జాబ్స్లో వేకెన్సీస్ చూడొచ్చు. తర్వాత లింక్డ్ఇన్ అయితే మీరు ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. లింక్డ్ఇన్లో ప్రతి ఒక్క ఎన్హెచ్ఎస్ ట్రస్ట్లు ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెస్టర్ ఉంది, చెస్టర్ కౌంటెస్ హాస్పిటల్ ఉంది, ఎన్హెచ్ఎస్ కౌంటెస్ అని. ఇట్లా ప్రతి ఒక్క సిటీకి ఒక ట్రస్ట్ ఉంటుంది. ఆ ట్రస్ట్ వాళ్ళ ప్రొఫైల్స్ ఫాలో అవుతా మీరు దాంట్లో జాబ్స్ కానీ పోస్టింగ్స్ కానీ అన్ని పెడతా ఉంటారు వాళ్ళు. సో అది దానివల్ల మీరు తెలుసుకోవచ్చు ఇంకెట్లుంది, వేకెన్సీస్ ఉన్నాయా లేదా అనేది. తర్వాత ఎన్హెచ్ఎస్ స్కాట్లాండ్, ఎన్హెచ్ఎస్ ఇంగ్లాండ్, ఇవన్నీ జాబ్స్. తర్వాత స్పోర్ట్స్ ఇంగ్లాండ్ అని చెప్పేసి కొన్ని జాబ్ సైట్స్ ఉన్నాయి. ఈ ఫిజియోథెరపిస్ట్లకు చాలా యూజ్ అవుతుంది. సో అవి ఫాలో అవ్వడానికి మీకు తెలుస్తుంది ఇక్కడ ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఏముంది అనేది. అండ్ ఇంకోటి, మీరు ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా అడిగి తెలుసుకోవచ్చు ఎవరైతే యాక్టివ్గా ఇప్పుడు ఎన్హెచ్ఎస్లో వర్క్ చేస్తున్నారో. సే గైస్.